హాయ్ అండి, వెల్కమ్ టు స్వయం పాకం. ఈరోజు రెసిపీ వచ్చేసి ఈవినింగ్ టైం స్నాక్ ఐటమ్ అండి. బేబీ కార్న్తో కుర్కురే చేయబోతున్నానండి. ఇది ఈవినింగ్ టైం టీ టైంకి మంచి స్నాక్ అండి. రెసిపీ విధానం వచ్చి చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఒక 200 గ్రామ్స్ బేబీ కార్న్ తీసుకున్నానండి. వాష్ చేసుకొని ఒక్కొక్క బేబీ కార్న్ని 4 ముక్కలుగా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకుని తీసుకుంటున్నాను ఒక ప్లేట్లో ముక్కలన్నీ. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోని 3/4 కప్పు వరకు మైదాని తీసుకోవాలండి. అలాగే 1/2 కప్పు కార్న్ ఫ్లోర్ అండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, ఇవి 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అండి, 1/2 టేబుల్ స్పూన్ ఆరిగానో, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలండి. అలాగే ఇది పెరి పెరి మసాలా అండి, 1 స్పూన్ వరకు ఉంటుంది పౌడర్ వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత ఉప్పు అండి. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అండి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలు లేకుండా మన దోశ బ్యాటర్ ఉంటుంది కదండి, ఆ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు కలుపుకోవాలి. మరీ తిక్కగా కాక మరీ జారుగడ కాకుండా దోశ బ్యాటర్ లా వచ్చినంత వరకు, కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని సైడ్ పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఫ్రై చేసుకున్నంత వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఇలాగ ఈ ఆయిల్ వేడెక్కేలోగా మనం బేబీ కార్న్ తీసుకున్నాం కదండి, ఇప్పుడు మసాలా బ్యాటర్ కలుపుకున్నాం. అందులో ఈ బేబీ కార్న్ ముక్కలు వేసుకోవాలండి. కొద్దిగా ముక్కలు వేసుకోవాలండి. అలాగే ఒక ప్లేట్లోని బ్రెడ్ క్రమ్స్ అండి, ఇవి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకొని మన బేబీ కార్న్ ముక్కలు వేసుకున్నాం కదండి, మసాలా బ్యాటర్లో ఒక్కొక్క ముక్కని మసాలా బ్యాటర్ అంతా బాగా పట్టేటట్టు డిప్ చేసుకొని ఈ బ్రెడ్ క్రమ్స్లో వేసుకోవాలండి. బ్రెడ్ క్రమ్స్లో బాగా కోట్ చేసుకోవాలి. ముక్కకి బాగా పట్టేటట్టు ముక్కను బాగా కోట్ చేసుకొని ఈ బేబీ కార్న్ ముక్క అనేది ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. ఈ విధంగానే బేబీ కార్న్ ముక్కలన్నీ మసాలా పట్టించి బ్రెడ్ క్రమ్స్ కోట్ చేసుకోవాలండి. ఈ విధంగా అన్నీ చేసుకున్నాం కదండి, ఇప్పుడు పక్కన పెట్టుకోండి. ఇలాగ ఆయిల్ కూడా వేడెక్కిపోయి ఉంటుంది. ఆయిల్ మరీ వేడెక్కకూడదండి, అలాగే చల్లగా ఉండకూడదు, మధ్యస్థంగా వేడెక్కాలి. ఇప్పుడు ఒక్కొక్క ముక్కని వేసుకోవాలండి ఆయిల్లోని. ఇప్పుడు ఈ ముక్క వేసుకునేటప్పుడు స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోండి. ఇలా అన్ని ముక్కలు వేసుకున్నాక ఒక 30 సెకండ్స్ వాటిని కలుపుకుంటూ అలా వదిలేయండి. 30 సెకండ్స్ తర్వాత కింద నుంచి ఒకసారి గరిటె పెడుతూ కలుపుతూ ఉండండి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఒక 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లోని. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదండి, ఇప్పుడు తీసుకోవడమేనండి వేరే ప్లేట్లోని. వీటినన్నిటిని టిష్యూ ఉన్న పేపర్లో తీసుకుంటూ ఆయిల్ అనేది టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుందండి. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ చేసేటప్పుడు స్టవ్ని మళ్ళీ సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని ముక్కలన్నీ వేసుకోవాలి. ముక్కలన్నీ వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వేయించుకోండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే లోపల ఉడకదు, బేబీ కార్న్ అనేది పైన అనేది వేగిపోతుంది త్వరగా. ఇలా వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలండి వీటినన్నిటిని. వీటిని కెచప్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.